ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆదికాండము 18వ అధ్యాయము 17వ వచనం ఒక మాట చూద్దాం. చూడండి, మొట్టమొదటిగా ఆదికాండము 18వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా? ఒక ప్రశ్న చేయండి. దేవుడు అంటున్నాడు, దేవదూతలు అబ్రహాము దగ్గరికి వస్తున్నారు, వాళ్ళు లోతు దగ్గరికి వస్తున్నారు. వారు తీసుకొచ్చిన సందేశము ఈ రెండు కుటుంబాలకు చెప్పాలనుకుంటున్నారు. ఏ కుటుంబానికి ఏ సందేశం తెచ్చాడో అది చెబుతున్నాడు. అది చెప్పక మునిపే ఒక మాట వింటున్నాం మనం. నేను చేయనుద్దేశించున్నది నా స్నేహితుడైన అబ్రహామునకు దాచెదనా. చూచారండి, స్నేహితులు ఎవరు? వారు చేసేది వీరికి, వీరు చేసేది వారికి దాచుకోరంట. హృదయంలో ఉన్నాయి చెబుతారంట. తల్లిదండ్రులకు కూడా చెప్పలేరు, కొంతమంది బంధువులకి చెప్పలేరు, అసలు ఎవరికి కూడా చెప్పని సంగతులు కొంతమంది స్నేహితులకు చెబుతారు అనే మాటను మనం మనుషులు చెబితే నమ్మం. కానీ ఇక్కడ దేవుడు చెప్పాడు. ఏమన్నా అంటే, నేను చేయనుద్దేశించినది నా స్నేహితుడైన అబ్రహామునకు దాచెదనా అన్నాడు. అబ్రహామును దేవుడు స్నేహితుడు అంటున్నాడు. స్నేహితులకు దేవుడే దాచటం లేదంట. అలాగైతే మనుషులు కూడా ఏం దాస్తారండి? దేవుడే దాచడంట స్నేహితులతో చెప్పకుండా ఒక విషయాన్ని. అదేంటంటే, అద్భుతం ఏంటంటే, అబ్రహాము దేవుని స్నేహితుడిగా పిలువబడ్డాడు. స్నేహితుల మధ్య అరమరలు ఉండవు, దాపిరకాలు ఉండవు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకుంటారు. కొంతమంది అంటారు కడుపులో తీసి కూడా పెడతారంటున్నారు. మరి ఎంత నిజమో కానీ వారికి సామెతలో అలా చెబుతూ ఉంటారు. తన స్నేహితులకి తన కడుపులోది కూడా తీసి పెడతారంట. అంటే వారికి ఇది ఆహార పదార్థంగా చెబుతున్నాడు, కానీ ఆహారం కాదు, తన హృదయంలో ఉన్న మర్మాలు కూడా చెబుతారు, దాచుకున్నట్టు కూడా. ఇది మాత్రం మనం పక్కాగా చూడగలుగుతాం. తన మనసులో ఉన్నది మొత్తం చెబుతారు స్నేహితులకి. కడుపులో ఉన్నది తీసి పెడతారో పెట్టలేరో కానీ ఇది మాత్రం కరెక్టే. దేవుడే అంటున్నాడు. అంటే దేవునికి అబ్రహాముకి మధ్య ఉన్న సంబంధం ఎంత గొప్పగా ఉందో చూడండి. దేవుడు ఏది చేయాలనుకుంటున్నాడో అది అబ్రహాముకి దాచడంట. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణము కాల్చబడుతుంది, శపించబడింది. అందులో నివసించే వ్యక్తి లోతు. మరి ఆ పట్టణం కాలిపోతుందన్న సంగతి అబ్రహాముకి చెప్పాలా, ముందు లోతుకు చెప్పాలా? అబ్రహాము ఉండే ప్రాంతం వేరుగా ఉంది, లోతుండే ప్రాంతం సొదొమ గొమొర్రా పట్టణం. సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు అగ్ని గంధకమును కురిపించి దాన్ని కాల్చబోతున్నాడు. ఈ సంగతి ఎవరికి చెప్పాలి? ముందు అబ్రహాముకి చెప్పాలా, లోతుకు చెప్పాలా? వాస్తవంగా ఎవరికి చెప్పాలండి? ఆ ప్రాంతంలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకే చెప్పాలి. కానీ లోతుకు చెప్పటానికి దేవునికి ఇష్టం లేదు, అబ్రహామునకు దాచటానికి దేవునికి ఇష్టము లేదు. ఎంత ఆశ్చర్యం అండి! అబ్రహాముకు దాచడానికి దేవుడికి ఇష్టం లేదు, కానీ లోతుకు చెప్పడానికి ఇష్టం లేదు. ఎందుకని? లోతు దేవుని స్నేహితుడు కాడు. దేవుని చేత కనికరము పొందటానికి మాత్రము అర్హుడే. దేవుని ఉన్నతమైన విషయాలను చెప్పడానికి మాత్రము అనర్హుడుగా కనబడుతున్నాడు లోతు. అందుకనే లోతుని గురించి మనం ఎంత కీడు వింటున్నాం చూడండి. మీకు తెలుసా అసలు లోతుకి ఎప్పుడు తెలిసింది ఈ విషయం? సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు అగ్ని గంధకమును కురిపించి తగలబెట్టబోతున్నాడు అన్న సంగతి ఎప్పుడు తెలిసింది లోతుకి? కొన్ని గంటల ముందు మాత్రమే. ఆ నైట్ వెళ్ళిపోయారు, ఆ సాయంకాలానికి, ఆ రాత్రి తెలిసింది రేపు ఉదయం ఈ పట్టణాన్ని మేము
కాల్చబోతున్నాము అన్నారు. ఎమర్జెన్సీగా తెలిసింది లోతు. ఈ సంగతి అబ్రహాంకు ముందు తెలుసా తెలియదా? అబ్రహాంకు చెప్పాడా ముందు? వాస్తవంగా ఎవరికి చెప్పాలి? లోతుకు చెప్పాలి, లోతు ఉన్న ప్రాంతం కాబట్టి. కానీ అబ్రహాంకు ముందు చెప్పాడు. లోతుకి ఎందుకు చెప్పడానికి ఇష్టం లేదు? లోతుకు చెప్పినా చెయ్యడు. నేను అనుకుంటున్నా, లోతుకు ముందుగా చెప్పినా, లోతు ఇదిగో ఈ సొదొమ గొమొర్రా పట్టణము, నీ ఉండే ఈ పట్టణాన్ని నేను కొన్ని దినాలలో నాశనం చేయబోతున్నాను, అగ్ని గంధకమును కురిపించి కాల్చబోతున్నానని చెప్పినా లోతు దాన్ని సీరియస్గా తీసుకోడేమో అనిపిస్తుంది నాకు. ఎందుకు అనిపిస్తుందన్నా? అది చాలా ప్రమాదకరమైన వార్త కదా. ఎందుకు అలా సీరియస్గా తీసుకోడు? నీకెందుకు అనిపించింది ఆ ఆలోచన అంటారేమో. ఆ రాత్రే దేవుడు చెప్పారు, దేవదూతలు చెప్పారు, లోతు ఈ పట్టణాన్ని మేము తగలబెట్టబోతున్నాము రేపు ఉదయం. ఈ పట్టణంలో నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగా చెప్పు. నీ కూతుళ్ళకి పెళ్లి చేసుకునే మీ అల్లుడికైనా చెప్పు అనరా. ఎవరైనా రక్షింపబడాలి, ఈ పట్టణం నుంచి తప్పించుకొని పోవాలని ఆశ కలిగిన వాళ్ళందరినీ పిలుచుకొని రాండి అని అవకాశం ఇచ్చాడు. ఆ రాత్రి అంతా పోయి దేవులాడాడు. ఎంతమంది పిలిచినా ఎవరిని రాలా. ఆఖరికి తన కుమార్తెలను పెళ్లి చేసుకునే వాళ్ళకి చెబితే వాళ్ళ దృష్టి కూడా ఎగతాళి చేయువాని వలె ఆయన ఉన్నాడంట. సరే వచ్చాడు, తెల్లవారకు మునిపే వచ్చేసాడు లోనికి, ఇంట్లోకి. అప్పుడు దేవదూతలు, నువ్వు త్వరగా రెడీ అవ్వు, నువ్వు నీ భార్య నీ ఇద్దరు కుమార్తెలు రెడీ అవ్వండి, ఈ పట్టణాన్ని మేము కాల్చివేయక మునుపు మిమ్మల్ని ఊరు అవతల వదిలిపెట్టి వస్తామని అంటే అప్పుడు తడవ చేస్తున్నాడంట. అదేందండి, ఎంత సీరియస్ మ్యాటరు, ఎంత సీరియస్గా పోయి చెప్పాడు, ఎంత భయపడుతూ పోయి చెప్పాడు. సొదొమ గొమొర్రా పట్టణానికి, తన అల్లుళ్ళకి, తన బంధువులకి ఎంత ఏడుస్తూ గుండె పగులుతూ చెప్పాడు. చెప్పి వచ్చిన తర్వాత ఇంకా కొన్ని నిమిషాలు మాత్రమే టైం ఉంది, మీరు రెడీ అవ్వండి మేము కాల్చి వేస్తామంటే ఇంకా తడవ చేస్తున్నాడు. ఎందుని బట్టి నేను అంటున్నా, ఒకవేళ ముందుగా చెప్పినా కానీ లోతు ఇట్నే తడవ చేస్తాడని. కొన్ని నిమిషాల్లో కాలిపోతుంది అనగా కూడా తడవ చేస్తానంటే ఏమనుకోవాలి? లోతుని సీరియస్గా తీసుకున్నాడా, సిల్లీగా తీసుకున్నాడా ఈ వార్తని? ఎంత ఆశ్చర్యం అండి. ఇంకా తడవ చేస్తూ ఉంటే దేవదూతలే కనికరించి వారి నలుగురు చేతులు పట్టుకొని బయటికి వీడ్చుకొని పోయి ఊరి ఎలుపల నిలబెట్టి, మీరు ఇక్కడ ఉండవద్దు, ఆ పర్వతమునకు వెళ్ళండి, దేవుడు ఈ పట్టణాన్ని కాల్చివేయబోతున్నారు, ఈ మైదానంలో ఎక్కడా నిలవద్దు, మీరు ఎనుదిరిగి చూడవద్దు అని చెప్పాడు. ఆ కాలే పట్టణంలో నుంచి బయటకు లాగటమే కాకుండా ఇక్కడి నుంచి మీరు బతికే విధానం కూడా చెబుతున్నాడు. మీరు చావకుండా ఉండునట్లు అన్నాడు. చావాలనుకుంటే ఇక్కడే ఉంటే చస్తారు, చావకూడదు. మీరు చావకుండా ఉండునట్లుగా ఈ మైదానంలో ఎక్కడా నిలవబడద్దు అన్నాడు. ఈ విషయాన్ని చెప్పాడు. అంతేకాకుండా ఎందుకు ఇంకా అబ్రహాముల గురించి దేవుడు ఇంకా గొప్ప కార్యాలు, గొప్ప మాటలు చెబుతున్నానంటే చూద్దాం. చూడండి 18-19 వచనాలు కూడా చదువుదాం. చూడండి, అబ్రహాము నిశ్చయముగా బలమగల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగు చేయునట్లు, తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించునట్లు నేనతని ఎరిగి ఉన్నాను అన్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, అబ్రహాము యొక్క పొజిషన్ ఎలా ఉందో తెలుసా? అబ్రహాముని నేను ఎందుకు ఆశీర్వదించానో తెలుసా? అబ్రహామునకు లేని సంతానాన్ని నేను ఎందుకు అనుగ్రహిస్తున్నానో తెలుసా? 100 ఏండ్ల వయసులో ఇంకా సంతానం లేదు. ఇప్పుడు అబ్రహామునికి సంతానం ఇవ్వటానికే వచ్చింది, ఆ వార్త చెప్పడానికే వచ్చాడు, వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వటానికి వచ్చాడు.
సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాల్చివేయడానికి వచ్చారు వాళ్ళు. పైపెచ్చి అంటున్నాడు కదా, ఇంత మట్టికి అబ్రహాముకు పిల్లలు పుట్టలేదు, అతని కుమారులు ప్రపంచంలో గొప్ప భక్తులు అవుతారు, నీతి న్యాయములను అనుసరిస్తారు, వారు మహా గొప్ప భక్తులు అవుతారు అని నేను ఎరుగుదును అంటున్నాడు దేవుడు. చూచారా ఎంత అద్భుతమైన మాట చెప్పాడండి. నేను ఎరుగుదును. ఇంకా అబ్రహాముకు పిల్లల పుట్ల వారు బిడ్డ తరములు ఎలాగూ దేవుని సన్నిధిలో అభివృద్ధి చెంది గొప్ప డెవలప్ అయి గొప్ప భక్తులు అవుతారో, ఏళ్ల కుటుంబాన్ని బట్టి ప్రపంచ దేశంలోని కుటుంబాలు ఎట్లా రక్షింపబడతాయో ఇప్పుడు వరకు, ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ కూడా అక్కడ దేవదూతలు 4000 సంవత్సరాల క్రితం ఉన్న అబ్రహాం జీవించిన కాలం నాటికి ఆయనతో మాట్లాడుతున్న మాట, నేను ఎరుగుదును నీ సంతానం ఎలా ఉంటారో అని అబ్రహాం గురించి స్టేట్మెంట్ ఇచ్చారండి దేవదూతలు. అబ్రహాం జీవితం అంటే అలా ఉంటుందని దేవుడే ఇచ్చాడు. నేను ఎరుగుదును. భవిష్యత్తులో 4000 సంవత్సరాలకి అబ్రహాము సంతానం ఎలా ఉంటుందో నేను ఎరుగుదును అంటున్నాడు కదా. లోతుని గురించి అండి ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వగలగడా? లోతుని గురించి ఇలాంటి సంగతి చెప్పగలుగుతాడా? ఎందుకు చెప్పరండి అసలు? ఇప్పుడు దేవుని బిడ్డలకి దేవుడు ఎందుకు చెప్పడు? అబ్రహాముకు చెప్పినట్లుగా ఎందుకు చెప్పడు అని మనం గమనించినప్పుడు మీకు ఒక మాట గుర్తు చేస్తాను. మొదటి సమూయేలు గ్రంథము చూడండి, బైబిల్ గ్రంథాన్ని చూద్దాం. చూడండి 3వ అధ్యాయము 12 నుంచి 14 వచనం వరకు. ఆ దినమున ఏలీ యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పింతును, దాని చేయ మొదలుపెట్టి దాని ముగింతును. తమ కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధించునని నేను అతనికి తెలియజేయుచున్నాను. కాబట్టి ఏలీ ఇంటి వారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికి ప్రాయశ్చిత్తము చేయబడదని ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించుతున్నాను. చాలండి ఈ మాటలు. ఈ ఎవరికి చెప్పారండి? ఎవరిని గురించిన సంగతులు ఎవరికి చెప్పారు? మీరు ఆలోచించండి. ఇక్కడ చెప్పబడిన మాటలు ఏ కుటుంబాన్ని గురించి చెప్పింది? ఎవరితో? ఆలోచించండి. చెప్పబడిన మాటలు ఏ కుటుంబాన్ని గురించి? ఏలీ కుటుంబ పరిస్థితిని గురించి చెప్పాడు దేవుడు. చెప్పింది ఎవరితో? సమూయేలుతో. చూచారండి. అసలు వాస్తవంగా చెప్పాల్సింది ఎవరితోటి? ఏలీ కూడా యాజకుడేగా, అవునా కాదా? దైవ సన్నిధిలో యాజకుడేగా, ఇప్పుడు దాకా యాజకత్వం చేస్తున్నాడు కదా. ఏలీ కుటుంబానికి కదా శాపం వచ్చింది. ఆయన ఏమన్నా అన్యుడైతే ఆయనకి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన దైవ సేవకుడు ఏలీ, దేవుని బిడ్డ, ఒక ప్రవక్త, దేవుని సంఘంలో యాజకత్వం చేసేవాడు. తన కుటుంబ శాపముల గురించి ఆయనకి చెప్పాల. ఎవరితో చెప్పాడు? బాలుడైన సమూయేలుతో చెబుతున్నాడు. ఎందుకని అంటే కీర్తనల గ్రంథము 25:14 యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. చూచారండి ఇక్కడ యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలియజేస్తాను. ఎవరికి తెలియజేస్తానండి? యెహోవా మర్మం అంటే దేవుని యొక్క ఆయన మనసులో ఉన్న మర్మాన్ని, ఆయన మనసులో ఉన్న ఆలోచనని ఎవరికి తెలియజేస్తానంటున్నాడు?
ఆయన యందు భయభక్తులు గలవారికి. కదా, ఇక్కడ ఏలీ భయభక్తులు గలవాడినా కాదా? యాజకత్వం చేశాడా చేయలేదా? శాపం ఏలీ కుటుంబం గురించే కదా, మరి ఏలీకి ఎందుకు తెలియజేయలేదు? ఏలీ దేవుని యందు భయభక్తులు గలవాడు కాడని ఇక్కడ నిర్ధారణ అవుతుంది. ఆ దినాలలో సిలోహు ప్రార్థనా మందిరములో నూతనముగా వచ్చిన యవనస్తుడైన చిన్నవాడైన సమూయేలుతో తెలియజేస్తున్నాడు, నేను ఏలీ కుటుంబాన్ని, ఏలీ కుమారులను ఇలాగు నాశనము చేయబోచున్నాను అని. కదా, అంటే ఎవరు భయభక్తులు గలవాడు ఇప్పుడు దేవుని దృష్టిలో? ఏలీనా, సమూయేలా? ఎవరు భయభక్తులు గలవారుగా ఉన్నారు? సమూయేలు భయభక్తులుగా ఉన్నారు కాబట్టి చెప్పాడు. చూచారండి, అందుకని మనం ఆయన చూస్తున్నాం. దేవుడు తన ఉద్దేశాలను ఆయన చెబుతున్న మాటలంటే యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలియజేసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. ఆయన నిబంధనను అంటే ఆయన యొక్క విడుదల కానీ ఆయన యొక్క ఉద్దేశములు కానీ తెలియజేస్తాడు. ఎవరికి తెలియజేస్తాడు? ఆయన యందు భయభక్తులు గలవారి. ఈవేళ మీరు కూడా భయభక్తులు గలవారైతే ఆయన యందు మీ కుటుంబాన్ని పట్ల కానీ ఈ ప్రపంచ భవిష్యత్తును గురించిన కానీ ఏదైనా కానీ మీకు తెలియజేయటానికి ఆయన ఎంత మాత్రం ఎను తీసుకువాడు కాదు. ఒకవేళ మనకు తెలియచేయకపోతున్నాడంటే అర్థం ఏంటి? మనకు తెలియచేయటం లేదంటే అర్థం ఏంటి? యెహోవా యందు భయభక్తులు గలవారము. అక్కడ లోతుకు తెలియజేయాల, ఇక్కడ ఏలీకి తెలియజేయాల. అసలు ప్రాబ్లం ఎవరిది? లోతుకు తెలియజేయని ప్రాబ్లం. సొదొమ గొమొర్రా పట్టణంలో నివసిస్తుంది లోతు. ప్రాబ్లం లోతుది, కానీ లోతుకు తెలియజేయటం దేవునికి ఇష్టము. సరే పోనీ తన స్నేహితుడైన అబ్రహామునకు దాచడానికి ఏమన్నా ఇష్టపడుతున్నాడా? ఈ విషయాలు తన యందు భయభక్తులు గలవారికి ఈ విషయాలను దాచిపెట్టడానికి ఏమైనా ఇష్టపడుతున్నాడా? ఎంత ఆశ్చర్యం అండి! తన యందు భయభక్తులు గలవారికి దాచడం ఆయనకి ఇష్టం లేదు, తన యందు భయభక్తులు లేని వారికి చెప్పటానికి కూడా ఆయనకి ఇష్టము లేదు. ఈ పాఠంలో మనకు అర్థమవుతుంది ఇది ఎందుకు మనకు తెలియచేయటం లేదు, ఎందుకు అనేకులకు అనేక విషయాలు తెలియజేయటం లేదంటే ఆయన యందు భయభక్తులు గలవారికి ఆయన తెలియజేస్తాడు. ఏలీ కుటుంబ సమస్యను, ప్రాబ్లాన్ని ఏలీకి తెలియజేయకుండా సమూయేలుకు తెలియజేశాడు. చూశారండి, సొదొమ గొమొర్రా పట్టణం యొక్క ప్రాబ్లాన్ని గురించి లోతుకు తెలియజేయకుండా అబ్రహాముకు తెలియజేస్తున్నాడు. కారణం ఏంటి? కీర్తన 25:14 ఆయన యందు భయభక్తులు గలవారికి ఆయన ఉద్దేశాలను ఆయన తెలియజేస్తాడని మనకి క్లియర్గా మనకి ఇక్కడ అర్థము అవుతున్నదండి. ఇంకా చూద్దాం, చూడండి. ఆదికాండములోనే 18వ అధ్యాయంలోనే 20-21 వచనాలు చూద్దాం, చూడండి. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. చేయని ఎడల నేను తెలుసుకొందునెను. చూచారా, 2 దేవదూతలను పంపించాడు. ఎక్కడికి? సొదొమ గొమొర్రా పట్టణానికి. దేనికి పంపించాడు? ఆ పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరంగా ఉంది కాబట్టి దాన్ని మీరు కాల్చివేయమని పంపించాడు. కాల్చివేయమని దూతలను పంపటమే కాదు, ఒక గొప్ప బలంగా ఆయన నమ్ముతున్న విషయం చూడండి. ఈ విషయం దూతలైనా పగడ్బందీగా చేశారో చేయలేదో దాన్ని తెలుసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడంట. అదే ఆ మాట అక్కడ మనం చూస్తున్నా. ఆ మాట మనం చూసినప్పుడు 20 వచనం, మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గురించిన మొర్ర
గొప్పది గనుక నేను వాటి పాపమును బహు భారముగా ఉన్నది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర్ర చొప్పున వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. వాళ్ళు చేసారో లేదో నేను కూడా పోయి చూడాలి. దేవదూతలు ఏంది చేయకపోవటం ఏందండి? అంటే దేవుని కోపం చూడండి కొన్నిసార్లు ఎలా ఉంటుందో, దేవుని యొక్క అతీక్షణమైన రౌద్రం ఎలా ఉంటుందో చూడండి. దేవదూతలకి గొప్ప ఆజ్ఞ ఇచ్చాడు. వాళ్ళు మహాపవర్ కలిగిన వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు ఆ పని. వాళ్ళు నేను చెప్పినట్లుగా చేసారో చేయలేదో నేను చూచేదను, దిగి వస్తానంటున్నాడు. దిగి వచ్చి అలాగు చేసారో చేయలేదో నేను చూస్తానంటున్నాడు. అంటే చూడండి ఆయన కోపం ఎలాగుందో. నేను కొందరికి అప్పగిచ్చాను ఆ పట్టణాన్ని కాల్చివేయమని. వాళ్ళు చేసారో చేయలేదో చూడాలని కూడా ఆశ. అంటే ఆయన దృష్టిలో ఆయన కోపం ఎంత భయంకరంగా ఉంది. మనం జాగ్రత్తగా ప్రభు సన్నిధిలో ఉండాలని ఈ మాటలను బట్టి నాకు భయం వేస్తుంది నిజంగా. చూడండి దేవుని కోపం ఎలాగుందో. దేవుడు లోకమని ఎంతో ప్రేమించాడు అన్నాడు కదా, ఆయన ప్రేమామయుడిని చెబుతున్నారు కదా. దేవుని కోపం చూడండి ఎంత దారుణంగా ఉందో. ఆదికాండం 6వ అధ్యాయంలో ప్రపంచం మొత్తాన్ని జలప్రళయంతో నాశనం చేసింది గాక, ఇక్కడ సొదొమ గొమొర్రా పట్టణంలో జరిగిన అన్యాయాన్ని గురించి, అక్రమాన్ని గురించి, దేవుని రౌద్రమైన కోపానికి గురి అయినప్పుడు దేవదూతల్ని కాల్చమని చెప్పి పంపి కూడా వారు అలాగూ చేసారో చేయలేదో నేను దిగి వెళ్ళి చూడాలి. ఒకళ్ళు చేయకపోతే దీని అర్థం ఏంది? ఒకళ్ళు దేవదూతల్లో చేయకపోతే ఈయన దిగి వచ్చి చూసినప్పుడు ఈయన ఇంకా చేయాలనే కదా. అలాగూ చేసారో చేయలేదని చూడాలనుకొని దిగి కూడా వస్తున్నాడంటే అర్థం ఏంటి? ఆయన ఎంత మాత్రం విడిచిపెట్టేవాడు, ఎంత ప్రేమామయుడు, నిజంగా అంత ఆయన నిర్ణయాల్ని తీసుకునేవాడని మనం లూకాసు వార్త 16, 11, 12 వచనాలు చదువుదాం. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును? మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును? చూశారండి, ఇక్కడ చెబుతున్న ఒక మాట చూడండి. అన్యాయపు సిరి విషయంలో మీరు నమ్మకముగా ఉండని ఎడల అంటున్నాడు. ఏంటి అన్యాయపు సిరి ఏంది? సిరి అంటే ఏంది అసలు? సిరి అంటే సంపద కదా, ఆస్తి. అన్యాయపు సిరి అంటే ఇది మనకు ఉపయోగపడేది కాదు, పరలోకం వచ్చేది కాదు. ఈలోక సంబంధమైన సంపద, ఈలోక సంబంధమైన ధనం, డబ్బు కానీ, బంగారం కానీ, భూములు కానీ, ఏదైనా కానీ ఈ సంపద, ఈలోక సంబంధమైన సంపద అన్యాయపు సిరి. దాని విషయంలో మీరు నమ్మకంగా ఉండకపోతే, నమ్మకంగా అంటే నమ్మకంగా ఉండటం అంటే ఏంది? ఇది ఎట్టయినా ఇయ్యాలైనా పోయిద్ది, ఎప్పటికైనా పోద్ది. ఏమి దేవుడికి ఇస్తే ఏం పోతుంది? దిక్కులేని వాళ్ళకి సాయం చేస్తే ఏం పోతుంది అనే నమ్మకం నీకు లేకపోతే కదా, పరలోకంలో శాశ్వతమైన ధనం ఉంది, అది నేను మీకు ఎలా ఇవ్వాలి? మీరు అన్యాయపు సిరి క్షణములో నాశనమయ్యేది, కాలిపోయేది, దీని విషయంలో మీరు నమ్మకం లేదు, ఇదే శాశ్వతం అన్నట్టుగా దాన్ని కౌగిలించుకుంటున్నారు, దాన్ని ఇంకా సంపాదించుకుంటున్నారు, దానికోసం చాలా అన్యాయంగా జీవిస్తున్నారు. శాశ్వతమైన ధనం ఎలా ఇస్తాను మీకు? నేను ఎలా ఇవ్వగలుగుతాను? చూశారండి లోతు పరిస్థితి ఏంటి? లోతు ఈలోక సంబంధమైన ధనం సంపాదించుకోవాలనుకుంటున్నాడా? పరలోక సంబంధమైన ధనం సంపాదించుకోవాలనుకుంటున్నాడా? లోతు ఈలోక సంబంధమైందే కదా, అది అన్యాయపు సిరి. అదిగో చూసారా, ఒక్క క్షణంలో కాలిపోయింది. ఉందా? ఆ ధనం ఏమన్నా ఉందా? ఒక్క క్షణంలో కాలిపోయిందండి. మరి దాని విషయంలో మీరు ఆత్మల పోగొట్టుకుంటున్నారు,
సాక్ష్యాన్ని పోగొట్టుకుంటున్నారు. చూచారండి, ఒక్క ఆత్మ రక్షింపబడలేదండి. ఎన్ని సంవత్సరాలు జీవించాడు? 20 సంవత్సరాలు జీవించారని పండితుల అభిప్రాయం. సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు అబ్రహాముని విడిచిపెట్టి సొదొమ గొమొర్రా పట్టణంలోకి వచ్చి లోతు 20 సంవత్సరాలు జీవించాడంట. 20 సంవత్సరాల ప్రాయంలో ఒక్క ఆత్మను రక్షించలేకపోయాడు. తన సాక్షి జీవితం సరిగలేదు. డబ్బు సంపాదనలోనే ఉన్నాడేమో. ఈ విషయాల్లో మరి దారుణంగా ఉన్నట్టుగా మనము చూస్తున్నామండి. మరింకో మాట కూడా మనం చూద్దామండి. యోహాను సువార్త చూడండి, 15వ అధ్యాయము 15వ వచనాన్ని కూడా చూడండి. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. అద్భుతం అండి. ఒక మాట ఇక్కడ అంటున్న మాట 15 వచ్చిన, దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక. నీవు దాసుడిగా ఉండాలనుకుంటున్నావా, స్నేహితుడిగా ఉండాలనుకుంటున్నావా? దాసుడికైతే యజమానుడు చేసే పని తెలియదు. తెలిసిద్దా? ఒక ఇంట్లో ఒక పెద్ద నాయకుడు రాజు ఉన్నాడు. రాజు ఇంట్లో ఒక బానిస ఉన్నాడు, దాసుడు. ఒక బానిసగా పని చేయటానికి ఉన్నాడు. వాడు బరిగొడ్లు గాయటానికో పేడకళ్ళు తీయటానికో ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్లో వాళ్ళ యొక్క మెయిన్ సంగతులన్నీ ఇతనికి చెబుతారా? ఎందుకని? వాడికి చెప్పడానికి. అంతేనే కాదా? ఎవరైనా అనుకుంటారు కదా అట్ని. వాడికి మనం చెప్పడం ఏందని. యజమానుడు చేయ సంగతి దాసుడు ఎరుగడు. అయితే ఇప్పుడు వరకు మీరు నన్ను ఎరగక మీరు దాసులుగా ఉన్నారు కదా. ఎప్పటి నుంచి నేను మిమ్మల్ని దాసులుగా ఉంచడం నాకు ఇష్టము లేదు. మరి ఎలా ఉండాలనుకుంటున్నాడు? ఎలా చేయాలనుకుంటున్నాడు? మనల్ని కూడా లోతుని ఇంకా అనేకులను కూడా ఇంకా ఎలా చేయాలనుకుంటున్నాడు? స్నేహితులుగా చేయాలనుకుంటున్నాడు. మరి స్నేహితుల విషయం ఏంటి? స్నేహితునికి దాచెదన అన్నాడు కదా. దేవుడు తాను చేయనుద్దేశించిన సంగతులు నా స్నేహితుడైన అబ్రహామునకు దాచెదన. చూచారండి, ఆంతర్య స్వభావాలను కూడా తెలియజేస్తాను. అంటే దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క ఊహలను, వాటన్నిటినీ మీరు కూడా తెలుసుకోవాలి. ఇక నుంచి నేను మిమ్మల్ని ఏమని పిలవను అంటున్నాడు? మిమ్మల్ని దాసులుగా పిలవను. మరి ఏమని పిలుస్తాడు? స్నేహితులుగా పిలిస్తే సమస్తమును మీకు చెప్పబోతున్నాడు కదా. ఆయనలో ఉన్న ప్రతి మర్మము మీకు చెప్పబోతున్నాడు. అందుకే ఇక నుంచి నేను మిమ్మల్ని దాసులుగా చూడాలనుకోవటంలా, స్నేహితులుగా చూడాలనుకుంటున్నాను. దాసులుగా చూడాలనుకుంటే నాశనం అయిపోతున్నారు కదా. దాసులుగా ఉంటే పతనమైపోతున్నారు. దాసులుగా ఉంటే నరకానికి వెళుతున్నారు. దాసులుగా ఉంటే దేవుని మర్మాలు వాళ్ళకి అర్థం కావటంలా. అందుకని నేను ఇక నుంచి మిమ్మల్ని దాసులుగా చేయాలనుకుంటున్నా, దాసులుగా ఉంచాలనుకుంటున్నా, స్నేహితులుగా చేసుకోవాలనుకుంటున్నాను. స్నేహితులకి దాసులకి ఉండే మధ్య సంబంధం ఏంటంటే, దాసులకి ఏ విషయమో చెప్పరు యజమానులు, స్నేహితునికి అన్నీ చెబుతారు కదా. ఈ రెండింటిలో మనకి ఏ పోస్ట్ బాగుంటుంది చెప్పండి? మీకు ప్రశ్న వేసి మనం మానుకుందాం. ఇంకా ఈ రెండింటిలో మనకి ఏ పోస్ట్ బాగుంటుంది? మనకి దేవుని విషయంలో దాసుల పోస్ట్ బాగుంటుందా, ఈ స్నేహితుల పోస్ట్ బాగుంటుందా? దాసుల పోస్టులో ఏమీ తెలియదు. అవసరమైతే ప్రమాదాలే కాచుకుంటాయి. ప్రమాదం జరగకపోతే వచ్చి చూస్తా జరిగిందో జరగలేదు అని. దేవుడు చూచి ఆనాడు ఆదికాండంలో జలప్రళయం ద్వారా ప్రపంచాన్ని కాల్చి, సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాల్చి ఇట్లా నాశనం చేసి దేవుడు చూడలేక ఆఖరికి ఆయన చెబుతున్నాడు, ఆయన ప్రాణమే ఇక నుంచి నేను మిమ్మల్ని దాసులుగా పిలవక, దాసులుగా ఎంచను కదా.
ఇక నుంచి దేవుడు మనల్ని ఎలా ఎంచడంట? దాసులుగా ఎంచడంట. స్నేహితులుగా పిలవాలని, స్నేహితులుగా చూడాలని, స్నేహితులుగా చేసుకోవాలని కోరుతున్నాను. అందుకే మనలను తన కుమారుని యొక్క స్నేహమునకు పిలిచాడు. మనల్ని దేనికి పిలిచాడు? తన కుమారుని యొక్క స్నేహానికి మనల్ని పిలిచాడు. మనం దేవుని స్నేహితులుగా జీవిద్దాం. సమస్తం మనకి అర్థమవుతాయి. ఆయనే తెలియజేస్తాడు. దాసునికి ఏ విషయమో తెలియదు, స్నేహితునికి అన్ని విషయాలు. దేవుని విషయంలో మనము స్నేహితులు అనే పోస్ట్నే మనము కోరుకుందాం. దాసులకు పోస్ట్ మనము కోరుకోవద్దు, స్నేహితులకు పోస్ట్నే మనం కోరుకోవాలని ప్రభుత్వం మనం దేవుడి మాటలు మనకు దీవించినట్లుగా ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మిత్రులైన ప్రేమకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీరు చెప్పిన మాటలు ఎంతో అద్భుతమైనవి తండ్రి. స్నేహితుల పట్ల నీవు ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నావు, దాసుల పట్ల ఎలా ఉద్దేశం కలిగి ఉన్నావు చూస్తున్నాం తండ్రి. నా ప్రభువా, దాసులుగా ఉన్న వారికి నష్టం కలిగి ప్రాణాలు పోయి దేశం కాలిపోయింది, ప్రాణాలు పోయినవి తండ్రి. అయితే స్నేహితులుగా ఉన్న వారికి ఎన్ని మర్మాలు తెలియజేసావు, ఎన్ని దీవెనలు ఇచ్చావు. అంతేకాదు వారి కుటుంబాలను బట్టి ప్రపంచ కుటుంబాలకి దీవెనలు కలిగేటట్టుగా చేసావు తండ్రి. నీలో ఉన్న ప్రతి మర్మమును తెలియజేయడానికి ఇష్టపడ్డావు ప్రభువా. స్నేహితునితో మాట్లాడినట్లుగా నీవు మనుషులతో మాట్లాడే దేవుడు అని మేము నమ్ముతున్నాం. మా జీవితంలో కావాల్సిన ప్రతి అక్కర్ల అవసరతను తీర్చే దేవుడు తండ్రి. ఆనాడు అబ్రహాముకి సంతానమే లేదు తండ్రి. 4000 సంవత్సరాల తర్వాత అబ్రహాం యొక్క జనరేషన్ ఎలా ఉంటుందో నువ్వు ముందే పసిగట్టేవు తండ్రి. నేను ఎరుగుదును అంటున్నావు. అబ్రహాం సంతానం ఎలా ఉంటుందో నేను ఎరుగుదును అన్నావు. స్నేహితుల యొక్క ప్రాబ్లం ఎలా ఉంటుందో, స్నేహితుల యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎరిగిన దేవుడు మమ్మల్ని కూడా స్నేహితులుగా చేసుకోవడానికి ఇష్టపడిన దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మమ్మల్ని దాసులుగా ఉండటానికి నీకు ఇష్టం లేదు తండ్రి. మమ్మల్ని స్నేహితులుగా ఉంచడానికి నువ్వు ఇష్టపడ్డావు తండ్రి. ఇటువంటి స్నేహం కలిగి నీతో ఎల్లప్పుడూ యుగయుగాలు జీవించే భాగ్యం మాకు అందరికీ దయచేయండి. ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ దీవించండి. ఏ అవసరతలు అక్కర్లు కలిగి వచ్చున్నారో అందరినీ ఎరిగిన వాడు తండ్రి. వారి ప్రతి అవసరతలు తీర్చమని కూడా యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. Our address, Bethel Prayer Hall, Christian Brethren Assembly, NSP Colony, Kurichedu, Prakasham District, Andhra Pradesh, 523304.